నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. మాన్సింగ్ పిల్లలు మాన్సింగ్ స్కూల్లో చదివే పిల్లలు ఇప్పుడు చాలా అదృష్టవంతులు నేను భావిస్తా. అక్కడ టీచరు చాలా గంభీరంగా చెప్తారండి. ఇంగ్లీష్ లో మాట్లాడతారు పిల్లలు. 3rd, 4th, 5th క్లాస్ పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడతారు. పిల్లలు మనం కూడా ఇప్పుడు ఇంగ్లీష్ లో పిల్లలు మాట్లాడితే మనం ఏమనుకుంటాం, చాలా ఆనందంగా మనం భావిస్తాం, చాలా ఆనందంగా ఫీల్ అవుతాం మనం. అక్కడ ఆ టీచర్ చెప్పినట్టు మరి మిగతా స్కూల్లో టీచర్లు చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు చెప్పకపోవడానికి కారణం విజయం నీ కోసం నా కోసం ఎటుపోదురా, నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది